మళ్లీ సీఎం జగనే అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు అవంతి శ్రీనివాస్. చంద్రబాబు ఎన్ని పార్టీలతో వచ్చినా ఓటమి తప్పదన్నారు. సీఎం జగన్ పాలన నచ్చే మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తుందంటున్న అవంతి శ్రీనివాస్తో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం బస్సు యాత్రకు సర్వం సిద్ధమైంది. ఈ యాత్ర గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి అలాగే నియోజకవర్గ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏ విధంగా ఏర్పాట్లు జరిగాయి, ఎలా జరుగుతుంది ఈ యాత్ర అనుకుంటున్నారు? చాలా బాగా జరుగుతుంది. మొన్న విశాఖపట్నంలో మనం చూసాం, ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ఎండల సైతం లెక్క చేయకుండా మరి కిలోమీటర్ల పొడవున సార్ని ఫాలో అవటం చాలా గొప్ప విషయం. ఎందుకంటే 5 సంవత్సరాల కాలంలో అందరికీ మంచి చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చేసినప్పుడు వాళ్ళ కులం ఏంటి, మతం ఏంటి, ప్రాంతం ఏంటి, పార్టీ అనేది చూడలేదు. చూడకుండా ప్రతి ఒక్కరు కూడా ఆయన మేలు చేసి మంచి చేయబట్టే ఇవాళ రాష్ట్రంలో కులాలకి, ప్రాంతాలకి, పార్టీలకు అతీతంగా ఆయన్ని ఆదరిస్తున్నారు. తప్పనిసరిగా మొన్న వచ్చినటువంటి మెజార్టీ కన్నా ఎక్కువ మెజార్టీతోటి ఆయన గెలవడం తథ్యం, మళ్ళీ ముఖ్యమంత్రి అవడం తథ్యం. జనాలు విపరీతంగా వస్తున్నారు, ఊహించిన దానికంటే భారీగా తరలి వస్తున్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం జనాలు రావట్లేదని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారాన్ని ఏ విధంగా మీరు ఖండిస్తారు? సో ప్రతిపక్షాల వాళ్ళు రోజు మా గురించి రాస్తూనే ఉన్నారు, మా గురించి ఖండిస్తూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఒకటే ఎజెండా, ఎలాగైనా సరే అధికారం రావాలనేది వాళ్ళ ఎజెండా. కాబట్టి వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళు చేసే గ్లోబల్స్ ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. సార్, భీముల అభివృద్ధి ఏం జరిగింది మీరు వచ్చిన తర్వాత అంటే ఏం చెప్తారు సార్? 2250 కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. 500 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ రకంగా అన్ని రకాలకు కూడా మరి సంక్షేమ అభివృద్ధి తీసుకెళ్ళి ఆయన ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారు. అలా భీములే కూడా అత్యధిక మెజార్టీ సాధించి వారికి బహుమతికి ఇస్తామని తెలియజేసుకుంటూ మళ్ళీ ఇక్కడి నుంచే విశాఖ పరిపాలన రాజధాని అవుతుంది. వారు ఎక్కడి నుంచి పరిపాలన చేస్తారు. ఈ ప్రాంతానికి మంచి ఉజ్వల భవిష్యత్తు వారి నాయకత్వం ఉందని ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి అత్యధిక స్థానాలు ఎక్కడి నుంచి ఉత్తరాంధ్ర నుంచి గెలుచుకునే పరిస్థితి ఉందని తెలియజేస్తారు. కూటమి నేతలంతా ఒకవైపు, సీఎం జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఉన్నారు. అంటే ఏ విధంగా పోటీ ఉంటుంది అనుకుంటున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డిని కూటమి తట్టుకోగలదు అనుకుంటున్నారు? దాన్ని బట్టే అర్థమవుతుంది వాళ్ళంతా బలహీనులు. అలా బలం లేదు కాబట్టి మన ముగ్గురు కలుపుకుంటున్నారు. వాళ్ళకి అడ్జస్ట్మెంట్స్ కూడా చూస్తున్నాం మనం రోజు ఎంత అసంతృప్తిగా ఉన్నాయో 31 సీట్లలో. కాబట్టి ముఖ్యంగా బలహీన వర్గాలు, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు అందరూ కూడా జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఒక ప్రపంచం జగన్ గారు, దాన్ని ఎవరో తట్టుకోలేరు. ఓకే, లాస్ట్ టైం కంటే ఎక్కువ. ఓకే, థ్యాంక్ యూ.